హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ క్లాస్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ సిరీస్ వైజ్గా చూస్తున్నాం కదమ్మా. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చూడండి, దట్ ఈజ్ ది సేక్రెడ్ కాంప్లెక్స్. క్లియర్? సేక్రెడ్ కాంప్లెక్స్ అనేది ఆంథ్రపాలజీ, కల్చరల్ ఆంథ్రపాలజీలో పేపర్ 2లో ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. క్లియర్? సో ఈ టాపిక్ చూసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నమాట, అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి కూడా మనం ఆలోచిద్దాం. ఫైన్. సో అయితే ఈ టాపిక్ తర్వాత మీకు వాట్ ఈజ్ సేక్రెడ్ కాంప్లెక్స్ అర్థమవుతుంది, అండ్ ద పార్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్, ఒక్కసారి చూడండి. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం కొత్త బ్యాచ్ 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నామమ్మా. అయితే మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? సో 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక ఆప్షనల్ తీసుకొని మీరు ఫ్యూచర్లో వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా అవ్వగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉంది. ఫీజ్ కేవలం 22,500, అది కూడా అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్లో కడితే 22,500. ఇది మనకి 31 ఆగస్ట్ నుంచి 27,000 అయితే అప్ ఫ్రంట్, ఈఎంఐలో అయితే 30,000 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈఎంఐ అనేది మనకి 25,000 ఉంది అండ్ 30,000కి అది వెళ్తుంది, అండ్ ఇది 22,500 నుంచి 27,000కి వెళ్తుంది. అంటే దీస్ ఆర్ ది లాస్ట్ డేట్స్ అన్నమాట. క్లియర్? సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్లియర్? మీకు డెమో చూడాలనుకున్నా కూడా యూ కెన్ గో. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఇది మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టు ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సిలబస్ హ్యాపీగా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అవ్వడం వలన మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 2 times అయినా కూడా రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వై ఆంథ్రపాలజీ అని అనుకుంటే, క్లియర్, వెరీ లెస్ సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ వేగంగా అయిపోతుంది. అండ్ వెరీ స్టాటిక్ పార్ట్, చాలా పార్ట్ వరకు స్టాటిక్గానే ఉంటుంది. అంటే 85% ఆఫ్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. క్లియర్? సో డైనమిక్ పార్ట్స్ కన్నా స్టాటిక్ పార్ట్ అయితే మనం ఈజీగా కవర్ చేయగలం, కంప్లీట్ చేయగలం, ఎక్కువ నీట్గా ప్రజెంట్ చేయగలం. 100% డైనమిక్స్ ఉంటే మనకి టైం లిమిట్ అనేది సరిపోకపోవచ్చు, బట్ స్టాటిక్ ఉండడం వలన మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండడంతో మనం స్పీడ్గా కంప్లీట్ చేయగలం. దెన్ YLTX, ఇక్కడ మనం చూస్తే నేను కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఇస్తాను, అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ రెఫరెన్సెస్ కూడా చెప్పడంతో మీరు కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే డెమో కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట. క్లియర్? సో వెంటనే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమ్మా, మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సి ఆప్షనల్స్కి పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా, మన ఆంథ్రపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది. అవునా? ఆంథ్రపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం. అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా నేను షెడ్యూల్ వేస్తాను. సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 questions ఉండే టెస్ట్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు
3 to 5 క్వశ్చన్స్ బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్. అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చుందాం అమ్మ. క్లియర్. దీనికి 2 months కూర్చుందాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్. సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్. సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్. సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ 6 monthsకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో 6 monthsకి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్. సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండమ్మా. సో ఏంటమ్మా టాపిక్? అది టాపిక్ నేమ్ సీక్రెడ్ కాంప్లెక్స్. ఓకే. అయితే ఈ సీక్రెడ్ కాంప్లెక్స్ అంటే ఏంటో చూద్దాం. బట్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా. సార్ మీరు ఇందాకేదో అన్నారు, ఏంటది? అది నేనేమంటున్నానంటే కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఇది మనకి ఇంపార్టెంట్. సార్ కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? మనుషుల యొక్క కల్చర్ అంటే వాళ్ళ సంస్కృతిని తెలియడానికి మనం ఉపయోగించే ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ని కల్చరల్ ఆంథ్రోపాలజీ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీలో ఆంథ్రోపో అంటే హ్యూమన్ బీయింగ్ అంటాం, ఆలజీ అంటే స్టడీ అని అంటాం. అంటే స్టడీయింగ్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, బట్ ఇక్కడ విత్ ది రిఫరెన్స్ ఆఫ్ దేర్ కల్చర్. వాళ్ళ కల్చర్కి అనుగుణంగా వాళ్ళ కల్చర్తో ముడిపడి ఉన్న వాళ్ళ సంబంధాలని మనం చూస్తే, ఆ సంస్కృతిని మనం చూస్తే దాన్ని కల్చరల్ ఆంథ్రోపాలజీ అని అంటారు. అయితే కల్చరల్ ఆంథ్రోపాలజీ మీద మనకి పూర్తి అవగాహన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు? ఈ టాపిక్స్ అనేవి మనకి డ్రై అనిపిస్తాయి ఎప్పుడు మనం పూర్తిగా అర్థం చేసుకోవడంలో విఫలమైతే. అయితే ఎప్పుడైతే మీరు ఈ టాపిక్స్ని కాన్సన్ట్రేటింగ్గా చూడగలరో అప్పుడు మీకు టాపిక్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. క్లియర్. సో అయితే ఈ సీక్రెడ్ కాంప్లెక్స్కి వెళ్ళే ముందు అసలు మనుషుల యొక్క సంస్కృతిని మనం ఎందుకు తెలుసుకోవాలి? క్లియర్. సో అయితే ఫస్ట్ వన్, కల్చర్ అనేది మన జీవనాధారాన్ని చూపిస్తుంది. అంటే వే ఆఫ్ లైఫ్ అని అంటాం. అవునా? కల్చర్ మన వే ఆఫ్ లైఫ్ చూపిస్తుంది. సో వే ఆఫ్ లైఫ్ అంటే మన జీవన గమనం ఏ విధంగా వెళ్తుందో అనేది కల్చర్ మూలంగా మన సంస్కృతి పరంగా మనకి తెలుస్తుంది. అవునా? అండ్ ఇదే కదమ్మా, కల్చర్తో మనం జనరల్గా ఆ సొసైటీలో ఉన్న హ్యూమన్ ఆర్ పీపుల్ యొక్క బిహేవియర్ని మనం ఈజీగా అనలైజ్ చేయగలం. పీపుల్ యొక్క బిహేవియర్. క్లియర్. సో ఒక్కసారి చూడండి, ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్లో
టెంపుల్స్ అవి, ప్రతి రిలీజియన్ టెంపుల్ ఉంది, ప్రతి టెంపుల్ దగ్గర ప్రశాంతంగా పూజలు అవుతున్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫ్రీగా ఉంటున్నారు. అంటే ఆ మనుషుల యొక్క బిహేవియర్ అనేది సున్నితంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటాం. అవునా? ఎస్. అయితే ఇది అలా బిహేవియర్ కనిపెట్టడంలో యూజ్ అవుతుంది. బట్ ఒక్కసారి చూడండి, ఎక్కడైనా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో కేవలం ఒక విలేజ్ ఉంది, విలేజ్లో కేవలం హిందూస్ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఆ విలేజ్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ కూడా కేవలం హిందూ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి అంటే అది మనకి ఏం చూపిస్తుంది? సొసైటీలో అక్కడ సమానత్వం లేదు, రిలీజియన్ బేసిస్ మీద సమానత్వం లేదు, హిందూస్ డామినేట్ చేస్తున్నారు అని మనకి అర్థమవుతుంది. అవునా? ఎస్. బట్ అయితే మనం కల్చరల్ ఆంథ్రోపాలజీ స్టడీ చేస్తే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ బిహేవియర్తో వాళ్ళ సొసైటీ యొక్క స్ట్రక్చర్ మనకి అర్థమవుతుంది. అండ్ ఆ స్ట్రక్చర్తో వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా టూ వే కూడా అవుతుంది. అవునా? సో అయితే కల్చర్లో ఏంటి, సొసైటీలో సోషల్ స్ట్రక్చర్ కూడా కల్చర్ ఆధారపడంగా తెలుస్తుంది. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఒక కాస్ట్కి మరొక కాస్ట్కి రిలేషన్ ఏంటి, ఒక రిలీజియన్కి మరొక రిలీజియన్కి రిలేషన్ ఏంటి, ఒక కాస్ట్కి వేరే రిలీజియన్కి లింక్ ఏంటి, మేల్స్కి ఫీమేల్స్కి ఏ విధమైన రిలేషన్ ఉంది, యంగ్ పీపుల్కి ఓల్డ్ పీపుల్కి ఏ విధమైన రిలేషన్ ఉంది, అవన్నీ కూడా సోషల్ స్ట్రక్చర్తో మనకి అర్థమవుతాయి. అవునా? సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఆంథ్రోపాలజిస్టులు అందరూ కూడా హ్యూమన్స్ అంటే మెయిన్లీ ఇండియన్స్ని కూడా స్టడీ చేయడానికి వస్తున్నారు. అవునా? అయితే ఎందుకు వస్తున్నారు? ఇండియాలో కల్చరల్ డైవర్సిటీ ఉంది కాబట్టి. కల్చరల్ డైవర్సిటీ అంటే ఏంటి? ఎన్నో విభిన్నమైన జాతులు అన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో తెలియాలి. అవునా? సో వీటిని స్టడీ చేయడానికి చాలామంది ఆంథ్రోపాలజిస్టులు ఇండియాకి రావడం స్టార్ట్ చేశారు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, లెట్స్ టేక్ ద థింగ్ క్లియర్. మనం ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాల్సింది అబౌట్ హిందూస్ని స్టడీ చేస్తే ఇండియాలో 70% ఆఫ్ పీపుల్స్ని స్టడీ చేసినట్టే. అవునా? అంటే 70% మందికి పైగా హిందూ రిలీజియన్ వాళ్ళే ఉంటారు కాబట్టి హిందూయిజాన్ని మీరు స్టడీ చేస్తే మీకు సరిపోతుంది అని అంటారు. అవునా? అయితే అటువంటి హిందూస్ యొక్క సివిలైజేషన్ చదవడానికి తీసుకొచ్చిందే ఈ సేక్రెడ్ కాంప్లెక్స్ అని అంటాము. క్లియర్? అర్థమవుతుందా? ఈ హిందూయిజాన్ని చదవడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్నే సేక్రెడ్ కాంప్లెక్స్ అని అంటాము. ఫైన్. ఎస్. అయితే చాలామంది ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళ స్టూడెంట్స్లు చాలా ఎక్కువ ఏరియాస్ అన్నీ కూడా తిరిగి ఏది చదవాలి అని అనుకుంటున్నారు. ఆ టైంలో దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ ఎల్పి విద్యార్థి. క్లియర్? ఎల్పి విద్యార్థి. క్లియర్? హిజ్ నేమ్ ఈజ్ ఎల్పి విద్యార్థి. ఇతను 1961 ఇతను ఇండియా మొత్తం తిరిగి హిందూ సివిలైజేషన్ని పూర్తిగా చదవాలి అంటే ఏ ప్లేస్ పెట్టుకోవాలి అని అనుకొని తిరిగిన తర్వాత బీహార్లో గయా ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. క్లియర్? బీహార్లో గయా ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. ఇతను ఏమనుకున్నారు? ఈ గయా ఒక హోలీ సిటీ. క్లియర్? ఈ గయా అనేది ఒక హోలీ సిటీ. క్లియర్? హోలీ సిటీ అంటే ఒక పవిత్రమైన సిటీ. క్లియర్? సో అయితే ఈ పవిత్రమైన సిటీలో ఆ పేరు పవిత్రత అనేది వచ్చింది. అవునా? సో అందుకని ఇక్కడ ఆథర్ ప్రతిదీ కూడా సేక్రెడ్ అనే నేమ్తో పెట్టడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు సేక్రెడ్ కాంప్లెక్స్ అని ఎందుకు వచ్చిందో. సేక్రెడ్ అంటే నథింగ్ బట్ పవిత్రత. అయితే చూడండి, ఒక సిటీ ఎప్పుడూ కూడా ఈజీగా ఉండదు. సిటీ ఎలా ఉంటుందమ్మా? సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఏ ఒక్క విషయంతో అది సరిపోదు.
అన్నిటినీ అర్థం చేసుకొని ముందుకు వెళితే మాత్రమే మనకు అది అర్థమవుతుంది. అవునా? సో అయితే ఇప్పుడు అర్థమవుతుందా సీక్రెట్ కాంప్లెక్స్ అని పేరు ఎందుకు వచ్చిందో? సీక్రెట్ కాంప్లెక్స్ అంటే పవిత్రతగా ఉంటే దాన్ని సీక్రెట్ అంటారు, జటిలంగా ఉంటే, కష్టంగా క్లిష్టంగా ఉంటే కాంప్లెక్స్ అని అంటారు. అయితే ఈ సీక్రెట్ కాంప్లెక్స్లో మనం ఏం చూస్తాము? కొన్ని ఇంటర్ రిలేషన్షిప్ ఆఫ్ ఫ్యూ సీక్రెట్ థింగ్స్ అని చూస్తాము. క్లియర్? అంటే పవిత్రంగా ఉన్న కొన్ని ఐటమ్స్ని కలిపి ఒకటేలా తయారు చేసి దాన్ని చూస్తే వాటిని మనం సీక్రెట్ కాంప్లెక్స్ అని అంటాము. అయితే దాని గురించి ఉన్నాం ఒకసారి. అయితే ఎల్పి విద్యార్థి గారు ఇచ్చిన డెఫినేషన్ చూడమ్మా. సీక్రెట్ కాంప్లెక్స్లో అతను ఇచ్చిన డెఫినేషన్ మీరు చూస్తే కాంప్లెక్స్ రిలేషన్ అనేది ఎవరి మధ్య ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఎల్పి విద్యార్థి గారి ప్రకారం ది ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ sacred city. Clear? The pattern of life of a sacred city which emerged with the fusion of several elements. Clear? Fusion of several elements, namely ఇవి మెయిన్ అమ్మ. నేమ్లీ దీస్ ఆర్ ది సీక్రెట్ జోగ్రఫీ. క్లియర్? సీక్రెట్ జోగ్రఫీ అని అంటాం. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత సీక్రెట్ స్పెషలిస్ట్. ఈ మూడిటి యొక్క కాంప్లెక్స్ రిలేషన్ని అర్థం చేసుకోవడమే ఈ సీక్రెట్ కాంప్లెక్స్ అని ఎల్పి విద్యార్థి గారు చెప్తున్నారు. ఏంటి? ఇక్కడ సీక్రెట్ సిటీలో మనుషుల యొక్క లైఫ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, వాళ్ళ సివిలైజేషనల్ స్ట్రక్చర్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్? అంతే కదమ్మా ఇక్కడ ఇస్తున్నాడు. అవుతుంది కదమ్మా. ఈ మూడిటి రిలేషన్తో ఎప్పుడైతే ఫ్యూజన్ చేస్తామో, ఫ్యూజన్ అంటే కలుపుతామో, అప్పుడు మనకి క్లియర్గా సీక్రెట్ కాంప్లెక్స్ అంటే అర్థమవుతుంది అని ఎల్పి విద్యార్థి గారు చెప్తున్నారనమాట. క్లియర్? అయితే మన నెక్స్ట్ సీక్రెట్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ మూడిటి యొక్క రిలేషన్స్ కనుక్కోవడమే అండ్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి లింక్ చేసి చెప్పడమే. యూ హ్యావ్ టు రిమెంబర్ సీక్రెట్ కాంప్లెక్స్ అన్నంటనా మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది సీక్రెట్ జోగ్రఫీ, సీక్రెట్ పర్ఫార్మెన్స్ అండ్ సీక్రెట్ స్పెషలిస్ట్. క్లియర్? సో ఇన్ జనరల్గా చెప్తాను, తర్వాత రాస్తాను. చూడండి. సీక్రెట్ జోగ్రఫీ అంటే ఏంటి? ఒక పవిత్రమైన స్థలం. క్లియర్? ఒక ఏరియాలో అందరూ పవిత్రంగా ఉంటున్నారు అంటే అర్థం ఏంటి? దాన్ని ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా పవిత్రంగా ఉంటున్నారు. అండ్ వాళ్ళ కాంప్లెక్స్ ఒక కఠినమైన రిలేషన్స్ అవన్నీ కూడా ఆ సీక్రెట్నెస్కి సంబంధించి ఉంటుంది. క్లియర్? అయితే సీక్రెట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? పవిత్రంగా ఆలపించేవి అన్నీ కూడా సీక్రెట్ పర్ఫార్మెన్సెస్ అని అంటాం. ఆలపించేవంటే ఇప్పుడు లైక్ కొంతమంది మ్యూజిషియన్స్ అయినా రిచువల్స్ పాటించడం అయినా, అక్కడ నామం జపం చేయడం అయినా, పాటలు పాడడం అయినా, అటువంటి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని అంటాము. అంటే సీక్రెట్ జోగ్రఫీ వలన చేసే ప్రతి కార్యం కూడా సీక్రెట్ పర్ఫార్మెన్స్ అవుతుంది అని. క్లియర్? అయితే సీక్రెట్ స్పెషలిస్టులు ఎవరు? అయితే ఇక్కడ సీక్రెట్ స్పెషలిస్టులు అంటే ఎవరైతే రిచువల్స్ని పాటిస్తారో వాళ్ళని సీక్రెట్ స్పెషలిస్టులు అంటారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని సీక్రెట్ స్పెషలిస్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ప్రీస్ట్స్ కానీ, మాంక్స్ కానీ, వీళ్ళందరూ కూడా సీక్రెట్ సింగర్స్ కానీ
వీళ్ళందరినీ కూడా స్పెషలిస్ట్ అని అంటారు. అంటే ఒక సీక్రెట్ కాంప్లెక్స్లో ఎవరైతే సీక్రెట్ జాగ్రఫీలో ఉంటూ వాళ్ళ యాక్టివిటీస్ని చేస్తారో, ఓకే, ఆ యాక్టివిటీస్లో వీళ్ళకి స్పెషలైజేషన్ వస్తుందో అండ్ మెయిన్లీ రిలేటెడ్ టు సీక్రెట్నెస్, గాడ్ గురించి మాత్రమే చేస్తే వాటిని సీక్రెట్ స్పెషలిస్ట్ అని అంటాము. అలా చేసే వాళ్ళని సీక్రెట్ స్పెషలిస్ట్ అని అంటామన్నమాట. క్లియర్? సో అయితే దీన్ని నీట్గా రాస్తాను అండ్ కొన్ని డయాగ్రామ్స్ కూడా వేస్తాము, వాటిని మీరు గుర్తుంచుకోండి అమ్మా. క్లియర్? ఫస్ట్ థింగ్ ఫస్ట్, దట్ ఈజ్ ద సీక్రెట్ జాగ్రఫీ. సీక్రెట్ జాగ్రఫీ చెప్పాను ఆల్రెడీ. పవిత్రంగా ఏదైనా ఏరియా ఉన్నది అంటే దాన్ని మనం సీక్రెట్ జాగ్రఫీ అని అంటాము అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీటిని ఒక సీక్రెట్ జాగ్రఫీని ఎలా నిర్ణయిస్తామంటే మిగిలిన ఏరియాస్తో మనం వీటిని డిఫరెన్షియేట్ చేస్తాము. క్లియర్? సో అందుకని వీటిని ఏమని చెప్తారు? డిఫరెన్షియేటెడ్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం టెంపుల్కి వెళ్తాం, అలా అని మన ఇంట్లో దేవుడి గది ఉండదా? ఉంటుంది. అర్థమవుతుందా? మన ఇంట్లో దేవుడి గది ఎలా ఉంటుందో జనరల్గా టెంపుల్లో కూడా సేమ్ గాడ్ ఉంటాడు. అయినప్పటికీ కూడా పేరెంట్స్ ఏమంటారు? ఎంత ఇంట్లో దండం పెట్టినా వారంకి ఒకసారి గుడికి వెళ్ళమంటారు. అవునా? అయితే ఇక్కడ సీక్రెట్ జాగ్రఫీ అనే కాన్సెప్ట్ మనం అక్కడే అర్థం చేసుకోవాలి. ఎందుకు? టెంపుల్ అనేది ఒక డిఫరెన్షియేటెడ్ స్పేస్ అంటే మనం ఒక సెపరేట్గా ఉంచిన స్పేస్ అన్నమాట. టెంపుల్ అన్నీ ఒక ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ చేసి ఆ కన్స్ట్రక్షన్లో వీటిని ఉంచడం జరిగింది. అవునా? ఎస్. వీటికి డిఫరెన్షియేట్ ఎందుకు చేయడం జరిగింది అంటే బికాస్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఇట్. సీక్రెట్ క్వాలిటీస్. క్లియర్? బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెట్ క్వాలిటీస్ వాటిని డిఫరెన్షియేటెడ్ స్పేసెస్లో ఉంచుతాం. ఆ డిఫరెన్షియేటెడ్ స్పేసెస్ని సీక్రెట్ జాగ్రఫీ అని తీసుకుంటున్నామన్నమాట. క్లియర్? అర్థమవుతుందా? సీక్రెట్ ఆ పవిత్రమైన అర్హతలు ఏంటమ్మా? జనరల్గా టెంపుల్లో ఎప్పుడూ కూడా నామ భజనలు జరుగుతూనే ఉంటాయి, నిత్య హారతులు జరుగుతూనే ఉంటాయి, ప్రసాదం అవన్నీ టైంకి పెడతారు అండ్ పంతుళ్ళు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా రాసినవి మాత్రమే చేస్తూ దేవుడు యొక్క ఆలాపనలు చేస్తూ ఉంటారు. అవునా? సో ఇటువంటి సీక్రెట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటే వాటిని సీక్రెట్ జాగ్రఫీ అని అంటాము. అయితే సీక్రెట్ జాగ్రఫీలో కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సెంటర్. క్లియర్? సీక్రెట్ సెంటర్ అంటారు. సెంటర్ గ్రూప్ ఆఫ్ సెంటర్స్ని క్లస్టర్ అని అంటాము. గ్రూప్ ఆఫ్ సెంటర్స్ని క్లస్టర్ అని అంటాము. గ్రూప్ ఆఫ్ క్లస్టర్స్ని సెగ్మెంట్ అని అంటాము. క్లియర్? సెగ్మెంట్ అని అంటాము. అండ్ ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ సెగ్మెంట్స్ని జోన్ అని అంటాము. అండ్ జోన్ తర్వాత దీన్ని క్షేత్ర అని అంటారు. క్లియర్? గ్రూప్ ఆఫ్ జోన్స్ని క్షేత్ర. ఓకే, పుణ్యమైన క్షేత్రం అని అంటాం కదా తెలుగులో, అంటే పవిత్రమైన క్షేత్రం. క్షేత్రంలోని ఇవన్నీ కూడా వస్తాయి. సెంటర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ గుడి ఎక్కడుందో వాటిని సెంటర్స్ అని అంటారు. అంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్, చాలా ఇంపార్టెంట్ని సెంటర్లో పెట్టి పూజిస్తాం. అవునా? సో ఈ విధంగా సీక్రెట్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒక సెపరేట్ స్పేస్లో ఉంచి దానికి మనం సీక్రెట్నెస్ అనేది ఇవ్వడం వలన జనరల్గా హ్యూమన్ సివిలైజేషన్లో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. అవునా? అర్థమైంది కదమ్మా? సీక్రెట్ జాగ్రఫీ ఇంక్లూడ్ సెంటర్, క్లస్ట్, సెగ్మెంట్, జోన్, క్షేత్ర. అయితే మిడిల్ నుంచి గుర్తుంచుకోవాలి కాబట్టి సిసిఎస్ జెడ్-కే అని గుర్తుంచుకోండి. క్లియర్? సో జెడ్ అంటే జోన్, కే అంటే క్షేత్ర. క్లియర్? లాస్ట్లో ఎలా గుర్తుంచుకుంటారు? మనం జనరల్గా పుణ్యక్షేత్రానికి వెళ్దాం, పవిత్రమైన క్షేత్రాలకి వెళ్దాం అని అనుకుంటారు కదా, అది లాస్ట్లో ఉంటుంది అని పెట్టుకోండి. సెంటర్, క్లస్టర్, సెగ్మెంట్, జోన్, క్షేత్ర. అయితే ఇక్కడ ఎల్పి విద్యార్థి గారు గయాని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గయాలో ఉన్న ప్లేసెస్ని
వీటిలాగా డిఫరెన్షియేట్ చేసి చూపించారు అతను. అంటే బికాజ్ ఆఫ్ పవిత్రంగా, ఇప్పుడు చూడండి, ఒక ప్రీస్ట్ బ్రాహ్మిన్ ఎవరైతే గుడిలో ఉండి పూజలు చేస్తున్నారో అతనికి గుడిలో కాకుండా నార్మల్గా ఉన్న బ్రాహ్మిన్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే సీక్రెట్ జాగ్రఫీ వలన అతని బిహేవియరల్ పర్ఫార్మెన్సెస్ అనేవి చేంజ్ అయ్యాయి. అవునా? ఆ బిహేవియరల్ పర్ఫార్మెన్సెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. సో అందుకని ఈ సీక్రెట్ జాగ్రఫీని మనం క్లియర్గా చూస్తాము. అర్థమవుతుంది కదమ్మా? ఇంపార్టెన్స్ ఆఫ్ సీక్రెట్ జాగ్రఫీ అంటే నథింగ్ బట్ ఏరియా. అవునా? సో అటువంటి డిఫరెన్షియేటెడ్ స్పేసెస్ని సీక్రెట్ క్వాలిటీస్ ఉండడం వలన మనం చూస్తే దాన్ని సీక్రెట్ జాగ్రఫీ అని అంటాము. అయితే హిందూస్లో ఎప్పుడూ కూడా సీక్రెట్ క్వాలిటీ అయితేనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఫైన్. ఎస్. ఇప్పుడు సీక్రెట్ పర్ఫార్మెన్స్కి వెళ్దాం. చూడండి, ఇప్పుడు సీక్రెట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? సీక్రెట్ జాగ్రఫీలో ఉండి డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అనేవి చేస్తే వాటిని సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని అంటాము. అయితే వీటిని ద రిచువల్స్ అండ్ యాక్టివిటీస్ conducted within the sacred geography are called the sacred performances. అంటే జనరల్గా అక్కడ సీక్రెట్ జాగ్రఫీస్లో ఏం జరుగుతాయమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తిరుపతి తీసుకున్నారంటే తిరుపతిలో ఎప్పుడు చూసినా వేరే రిచువల్స్ జరుగుతూ ఉంటాయి, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, దేవుడికి ఆఫరింగ్స్ ఇస్తూనే ఉంటారు, అండ్ అలాగా ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి, అండ్ హరినామ జపం జరుగుతూనే ఉంటుంది. జపం చేస్తే రిసైటేషన్ అని అంటాము. అర్థమైందా? రిసైటేషన్ అంటే ఏంటి? మాటిగా దేవుడు నామం జపం చేస్తే దాన్ని రిసైటేషన్ అని అంటాము. క్లియర్? సో దీంతో క్లియర్గా ఇలా చూస్తాం అన్నమాట. ఏంటని? వేరియస్ రిచువల్స్, పర్ఫార్మెన్సెస్, ఆఫరింగ్స్, ప్రేయర్స్, రిసైటేషన్స్, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూస్తాము సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని. క్లియర్? సో ఈ సీక్రెట్ పర్ఫార్మెన్సెస్ అనేవి సీక్రెట్ జాగ్రఫీలో చేస్తేనే వీటిని సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లంచ్ అవుతున్న మధ్యలో సడన్గా తింటున్నప్పుడు ఆపి రామజపం చేసిన దాన్ని ఎవరు కూడా జపంలాగా కన్సిడర్ చేయరు. ఎందుకు? సీక్రెట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆ సీక్రెట్ జాగ్రఫీ అంటే దేవుడు గుడిలో కానీ దేవుడి గది ఇంటి దగ్గర కానీ అక్కడ చేస్తేనే దానికి వాల్యూ ఇస్తారు. అప్పుడు మాత్రమే వాటిని ప్రేయర్స్ అని అంటారు. అవునా? ప్రేయర్స్ కూడా గుడిలోనే ఇవ్వాలి అని చెప్తారు. అవునా? సో ఆ సీక్రెట్ పర్ఫార్మెన్స్కి ఆ వాల్యూ ఎందుకు వస్తుందంటే సీక్రెట్ జాగ్రఫీలో చేస్తాం కాబట్టి. అంటే మనకిప్పుడు సీక్రెట్ జాగ్రఫీ, సీక్రెట్ పర్ఫార్మెన్స్కి లింక్ అనేది దొరికింది. అవునా? ప్రతి పర్ఫార్మెన్స్ని కూడా సీక్రెట్ పర్ఫార్మెన్స్ అనం, సీక్రెట్ జాగ్రఫీలో జరిగే పర్ఫార్మెన్స్ని మాత్రమే సీక్రెట్ పర్ఫార్మెన్స్ అని అంటాం. అవునా? ఎస్. అయితే సీక్రెట్ స్పెషలిస్ట్ చూడండి అమ్మా. క్లియర్? మనం ఎందుకు ఈ 3 యొక్క కాంప్లెక్సిటీస్ని మనం సీక్రెట్ కాంప్లెక్స్ అని అంటాం. అవునా? ఎస్. సీక్రెట్ స్పెషలిస్టులు అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, క్లియర్, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఈ రిచువల్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. ఈ ఎక్స్పర్ట్సే ఈ రిచువల్స్ కానీ, ప్రేయర్స్ కానీ, రిసైటేషన్స్ కానీ, మిగిలిన పర్ఫార్మెన్సెస్ని చేస్తారు సీక్రెట్ ప్లేస్లో. వాళ్ళని మనం సీక్రెట్ స్పెషలిస్ట్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మాంక్స్. క్లియర్? అక్కడున్న మాంక్స్ కానీ ఆర్ అక్కడున్న ప్రీస్ట్స్ కానీ, అక్కడున్న సీక్రెట్ సింగర్స్ కానీ అండ్ అక్కడ ఉన్న ఈవెన్ బార్బర్ షాప్స్ ఆల్సో. సార్ బార్బర్ షాప్స్ కూడానా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తే తిరుపతికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఫుల్ షేవ్, హెడ్ షేవ్, గుండు కొట్టించుకొని వెళ్తారు. అవునా? ఎందుకు? దాన్ని దేవుడికి ఇచ్చే దీనిగా చూస్తారనమాట, దేవుడికి అర్పించే విధంగా చూస్తారు. అయితే
అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సీక్రెట్ స్పెషలిస్టులుగానే కన్సిడర్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడూ కూడా గాడ్ నేమ్ని తలుచుకుంటూనే వాళ్ళ యాక్టివిటీ అనేది చేయడం చేస్తారు. అండ్ వాళ్ళు ఎక్కడ చేస్తారు? గుడి సన్నిధిలో మాత్రమే చేస్తారు. కాబట్టి ఈ యాక్టివిటీకి సేక్రెడ్నెస్, పవిత్రత అనేది వచ్చింది. అండ్ ఆ స్పెషలిస్ట్లకి కూడా సేక్రెడ్ స్పెషలిస్ట్ అని రావడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సేక్రెడ్ స్పెషలిస్ట్ అంటే ఈ మాంగ్స్ కానీ, ప్రీస్ట్స్ కానీ, సింగర్స్ కానీ, బార్బర్ షాప్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని కూడా మనం సేక్రెడ్ స్పెషలిస్ట్ అని అంటాము. క్లియర్? సేక్రెడ్ స్పెషలిస్ట్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఫైన్. సో అయితే ఈ మూడింటికి రిలేషన్ అర్థమైందమ్మా. సేక్రెడ్ జాగ్రఫీ ఉంటేనే సేక్రెడ్ పర్ఫార్మెన్స్ కానీ, సేక్రెడ్ స్పెషలిస్ట్ కానీ వస్తుంది. ఎందుకు? ఆ జాగ్రఫీయే జనరల్గా వీటికి అందం తెస్తుంది. అంటే ఆ జాగ్రఫీ ఉంటేనే ఈ పర్ఫార్మెన్సెస్ కానీ, స్పెషలిస్టులు కానీ అక్కడ ఉంటారు. అయితే అది కేవలం సీక్రెట్ జాగ్రఫీ ఉండి ఈవెన్ పర్ఫార్మెన్స్ కానీ స్పెషలిస్టులు లేకపోయినా కూడా టోటల్గా అది పనిచేయదు. అవునా? సో అంటే మూడిటి యొక్క లింక్ అనేది ముగ్గురికి కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఎందుకు మన ప్రతి ఏరియా కూడా సీక్రెట్ జాగ్రఫీ అవ్వట్లేదు అంటే మనం ఎగ్జాంపుల్ గయా అని తీసుకున్నాం, తిరుపతి తీసుకున్నాం. చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అవి సీక్రెట్ జాగ్రఫీస్ అయినా అక్కడ సీక్రెట్ స్పెషలిస్టులు లేకపోవడంతో, సీక్రెట్ పర్ఫార్మెన్సెస్ అనేవి లేకపోవడంతో మనం వాటిని చదవడం లేదు. అయితే ఇక్కడ ఎల్బి విద్యార్థి గారి ఉద్దేశం ఏంటంటే హిందూస్ యొక్క సివిలైజేషన్ అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి సీక్రెట్ కాంప్లెక్సెస్ని చదివితేనే మనకి అర్థమవుతుంది అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఫైన్. ఎస్. అయితే ఇది అంతా అర్థమైంది కదమ్మా. సింపుల్గా ఈ మూడిటి యొక్క రిలేషన్స్ గురించి చూస్తూ హ్యూమన్ యొక్క కల్చరల్ బిహేవియర్ చూస్తే దాన్నే సింపుల్గా సేక్రెడ్ కాంప్లెక్స్ అని అంటాము. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఆఫ్ హిందూ సివిలైజేషన్. హిందూ సివిలైజేషన్ని చదవడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అని అంటారు. క్లియర్? ఎస్. అయితే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చిందా? వస్తే ఏం రాస్తాము అంతా కూడా చూద్దామా. ఇది మనకి ఎప్పుడు వచ్చిందమ్మా? 2014లో ఈ క్వశ్చన్ అపియర్ అవ్వడం జరిగింది. ఎంతకి? 15 మార్క్స్. 15 మార్క్స్ అంటే 250 వర్డ్స్ రాయాలి. క్లియర్? 250 వర్డ్స్ రాయాలి. సో అయితే నీట్గా ఈ ఆన్సర్కి ఇంట్రడక్షన్ పెడతారు. ఇంట్రడక్షన్ పెట్టి ఏం పెడతారు? ఎల్పి విద్యార్థి గారు అతను జనరల్గా ప్లేసెస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ని చదవడానికి వచ్చారు. ఎందుకు? ఒక పిలిగ్రిమేజ్ ఏరియాని స్టడీ చేస్తేనే హిందూ సివిలైజేషన్ గురించి అర్థమవుతుంది అని భావించి రావడం జరిగింది. అండ్ అతను గయా అనే ప్లేస్ని తీసుకున్నారు. దాన్ని స్టడీ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ అతను ఇచ్చారు. సో అది చెప్పి తర్వాత మీరు బాడీ ఓపెన్ చేస్తారనమాట. క్లియర్? ఎల్పి విద్యార్థి గారని అన్ని చూపించి రాస్తారు. నెక్స్ట్ బాడీలో ఎల్పి విద్యార్థి గారి యొక్క డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ సేక్రెడ్ సిటీ ఎమర్జ్డ్ with the fusion of several elements, namely sacred geography, sacred performance, sacred specialists, is called the sacred complex అని రాస్తారు. క్లియర్? ఆ తర్వాత ఆ మూడింటి గురించి ఎగ్జాంపుల్ కింద ఇస్తారు. అండ్ ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఎథ్నోగ్రాఫిక్ ఎగ్జాంపుల్ అని అన్నాడు. చూసారా ఇక్కడ? ఎథ్నోగ్రాఫిక్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఎగ్జాంపుల్. అంటే నేను ఎగ్జాంపుల్లో తిరుపతి గురించి చెప్పాను అండ్ ఎల్పి విద్యార్థి గారు గయా కూడా చూశారు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీరు సింపుల్గా తిరుపతి ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి మనం ఇది రాసినా పర్వాలేదు. ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా తిరుపతి ఎంత ఫేమస్సో తెలుసు కాబట్టి ఆ సీక్రెట్ జాగ్రఫీలో ఎగ్జాంపుల్స్ కానీ, సీక్రెట్ పర్ఫార్మెన్సెస్ ఎగ్జాంపుల్స్ కానీ, అంటే ఇక్కడ మనం తిరుపతిలో చూస్తే స్వామివారిని ఊరేగిస్తారు. అవునా? అవన్నీ కూడా సీక్రెట్ పర్ఫార్మెన్సే. అవునా? ఎస్. ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ కింద పెడితేనే మనకి ఓకే, కాన్సెప్ట్ కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, ఎక్కడైనా చూస్తే వాటిని అప్లై చేయగలుగుతున్నాం అని కూడా తెలుస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత నీట్గా కన్క్లూషన్ పెడతారమ్మా.
కన్క్లూషన్లో ఈ 3 ఫ్యూజన్ యొక్క చదవడమే మెయిన్ ఇంపార్టెన్స్ అని చెప్తూ ఇవి చదివితే డైనమిక్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ హిందూ సివిలైజేషన్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ అన్నీ తెలుస్తుంది అన్న సిగ్నిఫికెన్స్ మీరు ఇక్కడ పెట్టాల్సి వస్తుందన్నమాట. క్లియర్? అర్థమైంది కదమ్మా? టాపిక్ అంతా నీట్గా చూసుకున్నాం. అండ్ ఒక ఆన్సర్ వస్తే కూడా నీట్గా 250 మార్క్స్లో ఎలా రాయాలో చూస్తాం. సో చూసారా, దిస్ ఈజ్ ద డైరెక్ట్ క్వశ్చన్. క్లియర్? ఎథ్నోగ్రాఫిక్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు అంటే ప్రజెంట్ లైవ్లో మీరు ఏవైనా చూసి చెప్పగలరా అని మీనింగ్. క్లియర్? సో ఎగ్జాంపుల్స్ అందుకనే మనం ప్రతి చోట కూడా ఇచ్చుకుంటూ చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? ఎథ్నోగ్రాఫిక్ ఎగ్జాంపుల్ అంటే ఇలా మీరు రాస్తే 250 వర్డ్స్ 15 మార్క్స్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం యూ కెన్ స్కోర్ 9 to 10 మార్క్స్ ఈజీలీ. 9 to 10 మార్క్స్ ఈజీలీ. ఫైన్. ఎందుకు వాడు అడిగింది నీట్గా నేమ్స్తో బుక్స్తో మొత్తం కాన్సెప్చువలైజ్డ్గా ప్రతిదీ రాస్తాము, సరిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే స్కోప్ అనేది మనకు ఉంటుందన్నమాట. క్లియర్? ఎస్.